మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి 'ముద్ర'. రచయిత ప్రఖ్యాత నవలాకారులు, సుప్రసిద్ధ సాహితీవేత్త అయినటువంటి డాక్టర్ విఆర్ రాసాని గారు. ఇది డిసెంబర్ మాసం 2006వ సంవత్సరంలో చతుర మాసపత్రికలో ప్రచురించబడి విశేష ప్రజాదరణ పొందిన నవల. అంతేకాకుండా 3 భారతీయ భాషలలోనూ ప్రచురించబడి సంచలనం సృష్టించిన తెలుగు నవల. ఇప్పుడు మూడవ భాగాన్ని విందాం. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. చూర్లో కీచురాళ్లు కర్ణకఠోరంగా గీపెడుతున్నాయి. గుడిసె వెనుక ఓ కృష్ణపక్షి ఉండుండి అరుస్తోంది. అవ్వ హసీనా ముఖాన్నే పరిశీలిస్తోంది. పరిశీలించగా ఎంతో గంభీరంగా, నిర్మలంగా కనిపిస్తున్న ఆమె ముఖంలో ఏదో విషాద ఛాయ. ఆమె కళ్ళల్లో ఏదో జీర తోచనట్లు గోచరిస్తోంది. "ఏం తల్లి ఊరికే కూసుంటివి, ఏదన్నా చెప్పు తల్లి" అంది అవ్వ వణికే స్వరంతో. ఆ మాటతో నిశ్శబ్దం బ్రద్దలయింది. "ఏం చెప్పేదవ్వా" నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ అంది హసీనా. "వస్తావు, మౌనంగా కూసుంటావు, తెల్లారి లేసిపోతావు. ఏందో నీ కథ చెప్పు తల్లీ" బలవంతంగా అడిగింది అవ్వ. ఇక చెప్పక తప్పదన్నట్లు. "నువ్వే ఏదైనా చెప్పవ్వా, నేనింటా" అంది హసీనా. "కాటికి కాళ్ళు సాపుకొనుండేదాన్ని ఏం చెప్పమంటావు తల్లీ? నీ విషయమే చెప్పవ్వా" "భలేదానివే, నీ విషయం చెప్పమ్మా అంటే నా గురించి అడుగుతావా? పర్వాలేదులే చెప్పవ్వా, నీ పేరేంటి?" "ఇంతవరకు నా గురించి అడిగినోళ్ళే లేదు తల్లీ. నా పేరు ఓబులమ్మ. అందరూ ఓబులవ్వ అంటారు." "ఈ గుడిసెలోకి ఎట్లా వచ్చినావు? ఈ గుడిసెలోనే ఎందుకుండావు? అసలు ఈ గుడిసెకు నీకు ఏమి సంబంధం?" ఆమె మాటల్లో కాస్త ఆసక్తి కనిపించింది. "ఈ గుడిసెకి నాకు శానా సంబంధం ఉండాది. ఒకప్పుడు ఈ గుడిసె నాదని అనుకున్నా. ఆ మాటకొస్తే చాలా మంది ఆడోళ్ళకిది కొంతకాలం సొంతమైతాది. మళ్ళీ పరాయిదైపోతుంది" అంది అవ్వ. అవ్వ మాటలు వింటుంటే చాలా ఆసక్తిగా అనిపించింది హసీనాకు. "నా కథ, ఈ గుడిసె కథ రెండూ ఒకటే" అంది గతాన్ని నెమరువేసుకుంటూ. "అదెట్లా?" ఉత్సాహంగా ప్రశ్నించింది హసీనా. "దీన్ని బసివిదాని గుడిసె అంటారమ్మా. ఈ ఊర్లో ఎన్నో తరాల నుంచి ఆడబిడ్డల్ని మాతమ్మలుగా మార్చే ఆచారం ఒకటుండాది. ఆ సింతల తోపు అవతల ఐతమ్మ దేవతుండాది గదా! ఆయమ్మ పేరుతో అప్పుడప్పుడు ఒక కన్నె పిల్లను ముద్దరేసి వదిలేస్తారు. అట్లా వదిలేసిన ఆడబిడ్డకు ఈ గుడిసెలోనే ఈ ఊరు సర్పంచ్ కన్నెరికం చేస్తాడు. ఆ తర్వాత ఈ గుడిసెలోనే ఆ బిడ్డ కొన్ని దినాలు బతుకుతుంది." హ్మ్. హ్మ్. ఆ మాటలు వింటుంటే హసీనా మెదడులో ఏదో సంచలనం. హృదయాన్ని పిండేసే ఆవేదన. అవ్వ చెప్పుకుపోతూనే ఉంది. "ఎప్పుడో 60 ఏళ్లకు ముందు మాట తల్లి. నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిందాన్నే. ఇప్పటి బద్దెగురవయ్య నాయనకు తోడబుట్టిందాన్ని. వాడికి మేనత్తని. అందరి మాదిరిగానే నేను ఆ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన. నన్ను కన్నోళ్ళం ముద్దు మురిపాలు మూటగట్టుకుని మా నాయనకు పెళ్ళయి 5 ఏళ్లైనా బిడ్డలు పుట్టలేదంట. అప్పుడు ఆ ఐతమ్మ గుడిలో దీపం పెట్టి నాకు బిడ్డలు పుడితే తొలి ఆడబిడ్డను మాతమ్మగా మార్చి నీకిచ్చి పెళ్లి చేస్తానని మొక్కుకుని మీరు తీసుకట్టినాడంట." మధ్యలో బాగా ఆయాసపడుతున్నట్లు గమనించింది హసీనా.
మళ్ళీ అవ్వ చెప్పటం మొదలెట్టింది. అట్ల మొక్కుకున్న సంవత్సరానికి నేను పుట్టినానంట. నా ఎనక గురివి గాని నాయన పుట్టే. మొక్కు ప్రకారం నాకు 13 ఏళ్ళొచ్చి రాంగనే అయితమ్మకిచ్చి పెళ్లి చేసి, ముద్దరేసి ఈ గుడిసెలో వదిలిపెట్టినారు. ఆ తంతు ఆ కాలంలో భలే అట్టహాసంగా పాటాటోపంగా జరిగిందిలే. ఇప్పుడు సర్పంచ్‌గా ఉండే శంకరయ్య తాత నాకు కన్నెరికము ఈ గుడిసెలోనే చేసే. మా తమ్ములకు తొలి కన్నెరికం చేసే ఆసారం వల్ల వంశానికొస్తా ఉండే ఇది. ఆ యప్ప నాకు కొన్ని దినాలు గూడా గుడ్డ యేసే. ఆ తర్వాత వదిలేసా. ఇంకా అప్పటినుంచి నా బతుకు కుక్కలు సింపిన అరిటాకైపాయ. నాలో వయసున్నన్ని దినాలు ఏదో గడుస్తా ఉండే. వయసు పెరిగే కొద్దికి నాకు బతకటం కష్టమైపాయె. వయసులో నా పొందుతో ఆనందించిన ముండ కొడుకులు నన్ను చూస్తానే తప్పుకొని తిరగబట్రి. ఆయాసపడుతున్న ఓబులవ్వను చూసి హసీనాకు మనసులో బాధ ఉప్పొంగుకొచ్చింది. ఆగి ఆగి మళ్ళీ చెప్పడం మొదలుపెడుతోంది ఓబులవ్వ. దాంతో కన్నవాళ్ళను, కన్న ఊరిని వదిలేసి ఎక్కడెక్కడో తిరిగితి. కొన్ని దినాలు పట్నంలో సాయిత్రమ్మ కంపెనీలో ఉంటిని. ఆ ముండ నన్ను వచ్చినోళ్ళందరికీ కొల్లగవ్వగా వండబెట్టి నా వంటితో ఈ వ్యాపారం చేసి సొమ్ము చేసుకుంటా ఉంటే నాకు మాత్రం అన్ని గంజి నీళ్లు పోస్తా వచ్చి రాను రాను నాకు వయసు మీద పడి నా దగ్గరికి మగోడు రాకపాయ. దాంతో దీనికెందుకు తిండి దండగంట ఆ మొన్న నన్ను మెడబట్టి గెంటేసా. ఆ తర్వాత కొన్ని దినాలు ఆడ ఈడ కూలి పని చేసి బతికితి. ఆయాసపడుతున్న అవ్వను చూసి హసీనా చేసేది ఏమీ పాలుపోక అట్లాగే చూస్తూ ఉంది. మళ్ళీ కూడబలుక్కుని అవ్వ గతాన్ని గుర్తు చేసుకుని కళ్ళల్లో నీరింకంగా, గొంతులో బాధ కూడంగా మాట్లాడటం మొదలెట్టింది. కొందరిళ్ళల్లో పాచి పనులు చేస్తే ముసలితనం వచ్చేసా. పనులు చేసే శక్తి లేక పస్తులుంటా వస్తే ఇంక ఇట్లా కాదని ఇల్లిల్లు తిరిగి అటక్క తింటా వస్తే అది సాలక నేను బతికిన బతుకు రోగాలు వచ్చి ఇంకా సచ్చే ముందు కనీసం పుట్టినూరులోనే సద్దామని ఈ ఊరికొస్తే ఈడ సస్తే కనీసం ఎత్తేసేవాళ్ళన్నా ఉంటారని ఆశ. అట్లా 30 ఏళ్ల తర్వాత వచ్చిన నన్ను హక్కున చేర్చుకోవాల్సిన వాళ్ళే పురుగును చూసినట్టు చూసి కన్నిగా ఉన్నప్పుడు పసివిని చేసిన దానికి తెగ ఆరాట పడిపోయిన ఆ జనాలే వయసుడిగినంక ఇళ్ళలోకి కూడా రానియల పుట్టినూరిపైన బెమత వదలలేక సావలేక బతకలేక అడుక్కున్న దాంతో కడుపు నింపుకుంటా ఈ గుడిసెలోని తల రాసుకుంటా ఉన్న తల్లి. అవ్వకు మళ్ళీ ఆయాసం బాగా వచ్చింది. కొంతసేపు దగ్గి దగ్గి మౌనం వహించింది. అవ్వ మాటలు విన్నంతసేపు హసీనా కళ్ళు చెమ్మగిల్లాయి. నునుపైన ఆమె చెక్కిళ్ళు మీదుగా 2 కన్నీటి బొట్లు జారిపడ్డాయి. వసీనాలో ఏదో ఉద్వేగం, గుండెలు పిండేసే బాధ. ఇంతలో అక్కడి ప్రశాంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ పెద్ద కోలాహలం. డప్పుల శబ్దం, కొమ్ములు, ఉరుములు, పంబళ్ళ అట్టహాసం మిన్నుముట్టింది. ఆ అర్ధరాత్రి ఉన్నట్టుండి మిన్ను విరిగి మీద బడినట్లు వినిపించిన ఆ కోలాహలానికి ఒక్కసారి ఉలికిపడింది హసీనా. అవ్వా! ఏమిటిది? కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. ఈ నెలలో ఇక్కడ ఐతమ్మ జాతర చేస్తారమ్మా. ఆ జాతర ఈ రోజే.
ఊరు ఊరంతా ఆనందంగా ఉండాది. ఈ గుడిసెలోని ఏ సందడి లేదు. ఇది ఎవరికి పట్టని గుడిసె తల్లి. ఏడుస్తూ అంటున్న ఓబులవ్వ మాటలు విన్న హసీనా ముఖంలో రంగులు మారాయి. అవ్వ చెప్పుకుపోతూనే ఉంది. ఈ దినం తెల్లారి సింతల తోపికి ఇవతలుండి అయితమ్మకు దున్నపోతును నరకతరు. ఆ దున్నపోతును మెరవని తీసుకుపోతా ఉన్నిట్టుండాది. అట్లా రేత్రంతా మెరవని తీసి తెల్లారుజామున దాన్ని పూజించి గంగ ముందర నిలబెడతారు. మాలాంటోళ్ళు దాన్ని కదలకుండా తాళ్ళేసి బిగబట్టుకుంటారు. మాదిగోళ్ళు దాని తలను మూడు ఏట్లకు నరికేస్తారు. అట్లా నరికేసిన తలన దేవత ముందర పెట్టి, దాని ముందర కాలి గిట్ట కోసి, దాని నోటికి కదిపిస్తారు. ఈ అపమండలతో దాని నెత్తిన నీళ్లు పోసి, సాలు మూల పిల్ల జల్లకొట్టు సక్రమంగా ఉండాలని పలికిస్తారు. అవ్వ ఆగిపోయింది. మాటలు కూడదీసుకున్నట్లుగా అనుకున్నది హసీనా. అనవసరంగా ఈమెని గతమంతా తవ్వి బాధపెడుతున్నానా అని ఒక మూల ఆలోచింపసాగింది హసీనా. మళ్ళీ అవ్వ కూడదీసుకుని తన వణికే స్వరంతో వస్తున్న ఆయాసాన్ని బిగపట్టుకుంటూ తన గతాన్ని వినిపించసాగింది ఓబులవ్వ. ఆ తర్వాత దాని నెత్తిన దీపం బెడతారు. దాని పొట్ట కోసి కసురు తీసి చాటలకెత్తి ఆకాశానికి ఎగజల్లుతారు. ఈ తంతంతా అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళు పోటీండ్లు, మేకలు ఇంకా లెక్కలేనన్ని కోళ్ళు గంగమ్మకు గావిస్తారు. దున్నపోతుని అంటరానోళ్ళు కోసి పంచుకుంటే మిగిలినోళ్ళు వాళ్ళ యాటల్ని ఎత్తకపోయి కోసుకొని గంగల చేసుకుంటారు. ఇంకా ఈ రేతిరంతా ఆసాదోళ్ళు పంబల కొడతా పచ్చి బూతులతో గంగమ్మను తిడతా గంగమ్మకు దున్నపోతును బలిచ్చే కథలు ఆగాలుగా పాడుతా అడుగులేస్తా ఎంత ఏడిక చూపిస్తారులే. ఓబులవ్వ జాతర సంబరాన్ని వివరిస్తుంటే హసీనాకు ఆ జాతరను చూసినట్లే అనిపించింది. వీధిలో కోలాహలం క్రమంగా దూరమైంది. మళ్ళీ నిశ్శబ్దం. గుండెల్ని చీల్చే నిశ్శబ్దం. ఏ గుడ్లగూబో కాకుల గూళ్ళలోకి జొరబడినట్లుంది. ఈ అపరాత్రి కాకులు ఉన్నట్టుండి ప్రాణాలు పోతున్నట్లు కావు కావుమంటూ రొద చేయసాగాయి. ఆ రొదను వింటూ హసీనా బాధగా అలాగే కళ్ళు మూసుకుంది. అమ్మా హసీనా, ఇంతసేపు నేనే మాట్లాడినా గాని నువ్వు మాట్లాడిందేమీ లేదు. నా కూతురసంటే దానివి. నీ విషయం గూడా కొంతసేపు తల్లి తెలుసుకుంటా. నీ విషయం తెలుసుకోకుండానే సచ్చిపోతే ఆ కోరికగానే మిగిలిపోతది తల్లి అంది అవ్వ. ఆ మాటతో హసీనా లేచి కూర్చుంది. అన్ని రోజులు ఆమె గుండెలో గడ్డకట్టి ఉన్న మౌనంతో పాటు ఏదో బాధ, పగిలిపోతున్న అనుభూతి. ఏదో చెప్పాలని, దాన్ని హృదయపూర్వకంగా ఎవరైనా వినేవాళ్ళుండాలని, అలా చెప్పుకుని గుండెలో బరువు దిగిపోయేంత వరకు తనివితీరా ఏడవాలని ఎన్నెన్నో అనుకుంటూనే ఉంది. ఇన్ని నాళ్ళు వినే మనిషే దొరక్కపోవటంతో ఆ బాధనంతా గుండెలో మోస్తూనే ఉంది. ఆ వేళ అవ్వ చాలా ఆత్మీయురాలుగా అనిపించింది. "చెప్తాను వింటావా అవ్వా" అంది. "అయ్యో! చెప్పు బిడ్డా" ఉత్సాహంగా అంది ఓబులవ్వ. "అవ్వా నువ్వెప్పుడైనా ఊకొట్టు కథలు విన్నావు?" "విన్నాను నాయనా. అవి ఎంత బాగుంటాయో. ఎప్పుడో చిన్నప్పుడు ఇన్న కథలు, మాయలు, మంతరాలు, మంత్రదండాలు, రాజులు, రాజకుమారిలు, బ్రహ్మరాకాసులు, దెయ్యాలు, భూతులు అమ్మో! ఊపిరి పీల్చుకోనియ్యవనుకో." ఇప్పుడు నీకు నేనొక ఊకొట్టు కథ చెప్తా విను. నేను చెప్పబోయే కథలో నువ్వు చెప్పినవేవీ ఉండవు. ఇప్పుడు జరిగే విషయాలే ఉంటాయి. నీకు తెలిసిన విషయాలే ఉంటాయి.
నా చిన్నప్పుడు తీరుబడిగా ఉండేటప్పుడు మా యమ్మ ఊకొట్టు కథలు చెప్పేది. ఆ విధంగానే చెప్తా. నువ్వు కొడతా ఉండవా? ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తూ ప్రారంభించింది. అనగనగా ఒక ఊరు. ఒక ఊరెందుకు? ఈ ఊరే అనుకుంటే సరి. అలాగే చెప్పు తల్లీ. హసీనా ఒక్కసారి కళ్ళు మూసుకుని గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి కథ చెప్పడం ప్రారంభించింది. అది చలికాలమే. చీకటి సింహాసనాన్నెక్కి రాత్రి తెల్లవార్లు ప్రపంచాన్ని పాలించిన మంచు మహారాజు సూర్యకిరణాల ధాటికి ఆగలేక పరాజయం పాలై పలాయనం చిత్తగించడానికి ఉపక్రమిస్తున్నాడు. తాకగానే ముడుచుకుపోయి క్షణకాలం తర్వాత మళ్ళీ విచ్చుకునే ముడుపు తామరలాగా తెల్లవారి నుంచి కురిసిన మంచుకు ముడుచుకుపోయిన ప్రకృతి నునివెచ్చని సూర్యకిరణాలకు మెల్లగా చైతన్యంతో విచ్చుకోసాగింది. కిరణాల ఖడ్గానికి బలైపోయిన మంచు ప్రయోజనం లేదని తెలిసినా తన ఆకారాన్ని నీటి బిందువులుగా మార్చుకుని చేలల్లోని చెట్లను, తీగలను ఆశ్రయించింది. ఆకాశంలో పొద్దు మరో బారుడు పైకి పాకింది. తూర్పు కొండ అందంగా ధరించిన కిరీటం మాదిరిగా సూర్యుడు కోటి ప్రభలతో వెలిగిపోతున్నాడు. ప్రధాన వీధిలో కొందరు చలిమంటల ముందర కూర్చుని ఉంటే, మరికొందరు ఇండ్ల ముందర నీరెండకు నిలబడి చలిపులిని దరిచేరనీయకుండా చూసుకుంటున్నారు. దానికి దిగువన దళితవాడ ప్రజలు దుప్పట్లు కప్పుకుని నీరెండకు ఇళ్ల ముందర కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు. ఆ ఊరిని, పల్లెని వేరు చేస్తూ మధ్యలో ఉన్న రచ్చబండ పైన కొందరు యువకులు అక్కడికి కొన్ని గజాల దూరంలో ఉన్న చేదబావిలో నీళ్లు చేదుకుంటున్న ఆడవాళ్ల సోయగాల్ని చూస్తూ కూర్చున్నారు. ఆ రచ్చబండ మధ్యన పెరిగి ఉన్న రావి చెట్టు తూర్పు నుంచి వీస్తున్న సన్నగాలికి ఆకుల్ని కదిలిస్తూ ముదిగారంగా శబ్దం చేస్తోంది. కాలం గడిచే కొద్దీ ఎండ వేడిమి పల్లీల శరీరాల్ని సమ్మగా తాకుతోంది. వీధుల్లో ఆరిన చలిమంటల నుంచి ఇంకా పొగ వస్తూనే ఉంది. అడపను చేతబట్టుకుని ఊరి ముందరకొచ్చాడు మంగళోళ్ళ రాము. అదే సమయంలో కొరముట్ల తోలు సంచి సంకెకి తగిలించుకుని నోటి నిండా వేసుకున్న వక్కాకు నములుకుంటూ కురవపల్లె వైపుకు బయలుదేరాడు గుండెకాయలోడు. "యాడికిరో ఎలబారినావు పొద్దన్నే" అంటూ పలకరించాడు రామయ్య. "కురప్పల్లో గెల్లప్పల్లోళ్ళ కపిలబాన దుంక పడిందంట. తొండం తురిగిపోయిందంట. సెప్పంపినారు పోతా ఉండా" అన్నాడు గుండెకాయలోడు. "అట్లా కుట్టిందానికి ఎంతిస్తార్రా?" "ఎంతో యాడిదన్నా, సంవత్సరం పొడుగునా ఎప్పుడు బాన సిరిగినా పోవాలా, కుట్టాలా. అడిగినప్పుడు సెప్పులు కుట్టియ్యాల. ఎద్దులు తోలేదానికి శర్నాకోల అల్లియ్యాల. ఇంత జేసినా ఇచ్చేదేముండాది. మడి కోసిన దినం ఒక మోపు వరికర్రలు, కుప్పకొట్టే నాటికి 5 సేర్ల మేర, కళ్ళం కిందుండే నేలగింజలు అంతే." ఇలా మాట్లాడుకుంటూ రైల్వే గేటు దాకా నడిచిన తర్వాత, "నేను కంపల్లోకెల్లా బోతా ఉండా. కొన్నిండ్ల మేరకు ఒప్పుకున్నా గదా! 10 రోజులకు ఒకసారన్నా పోవాల. గెడ్డాలు గొరగాల. తలలు కత్తిరించాల. పోయొస్తా గాని నువ్వు పద" అంటూ రామయ్య కమ్మపిల్ల దారి పడితే గుండెకాయలోడు కురవపల్లె వైపు నడిచాడు. అలా 2 అడుగులు వేశాడో లేదో వడి నిండా ఏదో పోసుకుని మంచులో ముద్దగా తడిసిపోయి వణుకుతూ ఎదురుపడింది గుండెకాయలోని కూతురు కోటమ్మ. "పొద్దున్నే యాడబోయింటివమ్మణ్ణి?" ప్రశ్నించాడతను. "పులగూరకు అంతా గురిగాకు కోసుకొద్దామని దా కంసలోళ్ళ సేనులోకి పొయ్యింటి నాయనా" అంది చలికి పైటను భుజాలపైన బిగించుకుంటూ. "ఇంత పొద్దున్నే పొయ్యుండకపోతే ఏమమ్మా" అన్నాడతను. "రైతులు చేన్లకాడికొచ్చే లోపల పెరుక్కోవాలి గదా! ఓళ్ళు గనక సూస్తే ఇంకేమన్నా ఉండాదా" అంది కోటమ్మ. "సరే పద మీ యమ్మ నీ కోసరం కాసుకొనుండాది" అని ముందుకు నడిచి వెళ్ళిపోయాడు గుండెకాయలోడు. అక్కడ్నించి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది కోటమ్మ. కొట్టం దాటుకుని గుడిసెలోకి వెళ్ళి పొయ్యి ముందర కూర్చుని ఒడిలోని గురుగాకు నేలపైన పోసి శుభ్రంగా ఒలవసాగింది. పొయ్యి మీద ఒక చట్టిలో ఎసరు కాగుతోంది. అప్పటికింకా దుప్పటి కప్పుకుని పడుకునే ఉన్న ఆమె తల్లి ఆదమ్మ, "ఎసరు కాగినట్టుండాది. ఆకు మల్ల ఒలుచుకుందువు గాని ముందు కాగిలో ఉండే అన్ని సద్దలు రోట్లో పోసి దంచి ఎసిట్లో పొయ్యి తల్లీ" అంది.
ఆ మాటతో పైకి లేచి చాట తీసుకుని కాగులో ఉన్న పొట్టూడదంచిన సజ్జలను కొన్ని చాటలోకి తోడుకుంది. అడుగున ఇంకొన్ని సజ్జలే ఉన్నాయి. అమ్మా! సద్దలప్పుడే అయిపోయినాయే. ఇంకొక దినానికయితాయంతే అంది కోటమ్మ. మిత్రులారా, ఈ భాగం సమాప్తం. మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ రాయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి. మరో భాగంతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.